జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. ఎలాంటి ప్రతికూల పరిస్థితులనైనా తట్టుకోగల మనోధైర్యం వచ్చిందంటే ఆ గాయం చేసిన వారు నీకు న్యాయం చేసినట్టే. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, శుక్లపక్షం, మే 10, 2025, శనివారం. తిథి త్రయోదశి, సాయంత్రం 5:29 వరకు. తదుపరి చతుర్దశి. నక్షత్రం చిత్త, రాత్రి 3:15 వరకు. తదుపరి స్వాతి. యోగము సిద్ధి, తెల్లవారుజామున 4:01 వరకు. తదుపరి వ్యతిపాతము. కరణం తైతుల, సాయంత్రం 5:29 వరకు. తదుపరి గరజి, రాత్రంతా ఉంది. సూర్యోదయం ఉదయం 5:39. సూర్యాస్తమయం సాయంత్రం 6:29. చంద్రోదయం సాయంత్రం 4:40. చంద్రాస్తమయం తెల్లవారుజామున 4:27. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 8:51 నుండి 10:28 వరకు. యమగండం మధ్యాహ్నం 1:40 నుండి 3:17 వరకు. గుళిక కాలం ఉదయం 5:39 నుండి 7:15 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:39 నుండి 7:21 వరకు. వర్జము ఉదయం 9:11 నుండి 10:59 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు రాత్రి 8:01 నుండి 9:50 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:38 నుండి మధ్యాహ్నం 12:30 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:09 నుండి 4:54 వరకు. శుభ గడియలు ఉదయం 7:21 నుండి 7:59 వరకు. తిరిగి సాయంత్రం 4:33 నుండి 5:29 వరకు. మే 10, శనివారం. ఈ రోజు ఉన్న తిథి శుక్లపక్ష త్రయోదశి, సాయంత్రం 5:29 వరకు ఉంది. తదుపరి చతుర్దశి. శుక్లపక్ష త్రయోదశి మంచి తిథి. తదుపరి వచ్చే చతుర్దశి పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. కానీ శనివారం చతుర్దశి కలయికతో సిద్ధయోగం ఏర్పడుతుంది. ఇది మంచి యోగం. ఇంకా ఈ రోజు ఉన్న నక్షత్రాలు చిత్త, రాత్రి 3:15 వరకు ఉంటుంది. తదుపరి స్వాతి. ఈ 2 నక్షత్రాలు కూడా శుభకార్యాలకు అనుకూలమైన నక్షత్రాలు. ఇంకా ఈ రోజు స్వాతి నక్షత్రం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం కూడా ఏర్పడుతుంది. ఇది మంచి యోగం. అయితే వారం శనివారం చాలా రకాల శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. కాబట్టి ఈ రోజు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే గనుక, ఏదైనా బలమైన లగ్న ముహూర్తం ఉంటే గనుక, తిథి వార నక్షత్రాల వల్ల కలిగే దోషాలు ఉండవు. కాబట్టి మీ పంతులు గారి సలహా తీసుకొని చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు మధ్యాహ్నం 1:42 వరకు కన్యా రాశిలోను, తదుపరి తులా రాశిలోను, సూర్యుడు మేష రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు మధ్యాహ్నం 1:42 వరకు కుంభరాశి వారికి, తదుపరి మీన రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు మధ్యాహ్నం 1:42 వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, కర్కాటకం, కన్యా, వృశ్చికం, ధనుస్సు, మీనం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు మేషం, వృషభం, సింహం, తుల, ధనుస్సు, మకరం. నిన్నటి ప్రశ్నకు సమాధానం. పంచమ వేదం అని మహాభారతం ప్రసిద్ధికెక్కింది.
వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. అర్జునుడికి పేడి రూపాన్ని శాపంగా ఇచ్చినది ఎవరు? కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు. అంతర్జాతీయ మాతృ దినోత్సవం. 1994 సంవత్సరంలో నెల్సన్ మండేలా గారు దక్షిణాఫ్రికా మొట్టమొదటి నల్లజాతి అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రముఖ భారతీయ గణిత శాస్త్రవేత్త కేజీ రామనాథన్ గారి వర్ధంతి. ఇంకా ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మే 10 శనివారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి సుఖమైన జీవనం ఉంటుంది. వృషభ రాశి దైవ బలం రక్షిస్తుంది. మిథున రాశి విశ్రాంతిగా గడుపుతారు. కర్కాటక రాశి మంచి మనసును చాటుకుంటారు. సింహ రాశి కొత్త ఇష్టాలు లేదా ఆశయాలు ఏర్పడతాయి. కన్యా రాశి స్నేహపూర్వక వాతావరణంలో ఉంటారు. తులా రాశి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. వృశ్చిక రాశి ఖర్చులు అధికంగా ఉండవచ్చు. ధనుస్సు రాశి అవసరానికి అండగా నిలబడతారు. మకర రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. కుంభరాశి చేపట్టిన పనుల్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. మీన రాశి అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకుండా మౌనంగా ఉండటమే మంచిది. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.